సార్ నిన్న జరిగిన క్లాసు ఒక 5 మినిట్స్ బ్రీఫ్‌గా ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేసేయండి సార్. ఐడియా వస్తుంది. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. ఓకే, ఇప్పుడు వాయిస్ వస్తుందా? స్టార్టింగ్ నుంచి వస్తున్నా ఇంతవరకు వాయిస్ రాలేదా స్టార్టింగ్ నుంచి? స్టార్టింగ్ నుంచి కూడా రాలేదు సార్. అది మీరు మామూలుగా సెట్ చేస్తున్నారేమో పేజీ అనుకున్నాం సార్. మార్నింగ్ ఫస్ట్ నుంచి రాలేదు. ఓకేలేండి, ఇక్కడ బ్రీఫ్ గా చూపించుకుంటూ వస్తా. బ్రీఫ్ అదే సార్, అదే సార్. ఇక్కడ హాల్ మీ ఒక ఇది మ్యూట్ లోకి పడినది, నేను అది తీసేయలేదు, పొరపాటున చూసుకోలేదు. అది రికార్డింగ్ వాయిస్ అన్నప్పుడు అది ఆటోమేటిక్గా మ్యూట్లోకి వెళ్ళిపోయింది అది. సో ఇక్కడ మనం ఫస్ట్ పేజీలో రియల్ ఎస్టేట్ అని మనం నేమ్ ఇస్తాం, మన బిజినెస్ ఏదైతే అది ఇస్తాము. బయింగ్ టైప్ అనేది కూడా మనం ఏం డిస్టర్బ్ చేయము. క్యాంపెయిన్ అనేది లీడ్స్ అని మనం లీడ్స్ లేక వచ్చినాం కాబట్టి లీడ్స్ అనేది ఆటోమేటిక్ చూపిస్తుంది. సో ఇట్లా గ్రీన్ టిక్ మార్క్ వచ్చి రౌండ్ ఆఫ్ ఉంటే ఎక్కడ ఏం డిస్టర్బ్ చేయదని ఇక్కడ బడ్జెట్ కూడా ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రమే మనం యాడ్ సెట్ చేసుకుంటాం ఇక్కడ, ఎందుకంటే ఫేస్బుక్ వాడు ఇచ్చిన అమౌంట్ మనం పెట్టలేం కాబట్టి. ఇక్కడ కూడా అడ్వాంటేజ్ అనేది ఉంది పైన. సో మనం అక్కడ అడ్వాంటేజ్ అనేది దాన్ని వదిలేసిపోవడానికి లేదు. ఇక్కడ బడ్జెట్ స్ట్రాటజీ మనం ఇక్కడ దీన్నే తీసుకుంటాం. మనం బడ్జెట్ మనం సొంతంగా సెట్ చేసుకోవాలి, అప్పుడు ఎబిస్ టెస్ట్ ఆఫ్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సో దీన్ని మాత్రమే మనం ఇక్కడ చేస్తాం. సో ఫేస్బుక్ వాడు డైలీ 800 పెట్టుంటాడు, 800 మనం పెట్టలేము, డైలీ 300 నుంచి 500 పెడతాం. సో అందుకోసమని మనం అక్కడ ఆ టిక్ మార్క్ మనం చేంజ్ చేసుకుంటాం. అదొక్కటే మనం చేంజ్ చేసుకునేది ఫేస్బుక్ వాడు ఇచ్చిన ఆప్షన్ని, ఎందుకంటే అమౌంట్ పరంగా. మిగిలిన టెక్నికల్ పరంగా అయితే మనం ఎక్కడ డిస్టర్బ్ చేయం.
సో ఏబీ నెక్స్ట్ టెస్ట్ పేజ్లోకి ఆఫ్ వెళ్తాము. ఉండాలి కదా సార్? ఏబీ టెస్ట్ ఆఫ్ ఉండాలి. అది ఆటోమేటిక్గా ఆఫ్లోకి వస్తుంది మరి మనం అమౌంట్ బడ్జెట్ యాడ్ ఎంచుకుంటేనే ఆటోమేటిక్గా ఆఫ్లోకి వచ్చేస్తుంది. ఓకే సార్, ఓకే సార్. అది మనకు ఒకవేళ ఆన్లో ఉన్నా మనకేం ఇబ్బంది లేదు, అది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. మనం డిస్టర్బ్ చేస్తేనే ఆన్లోకి వస్తుంది. ఇక్కడ మనం సెకండ్ పేజీలో కూడా మనం ఫస్ట్ పేజీలో ఏదైతే నేమ్ ఇచ్చామో అదే కన్వర్షన్ లొకేషన్ సేమ్. మన ఇన్స్టెంట్ ఫామ్స్ లైక్ లీడ్స్ అంటేనే ఇన్స్టెంట్ ఫామ్స్. మనం ఇక్కడ క్వశ్చన్ వేయడానికి ఆస్కారం ఉంటుంది, ఇన్స్టెంట్ ఫామ్స్ సెకండ్ లోనే పేజీ ఉంటుంది. సార్, సెకండ్ పేజీ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం ఏం క్రియేట్ చేయాల్సిన ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఇవన్నీ పేజీలన్నీ ఉంటాయి. ఇక్కడ మనం ఏమేమి డీటెయిల్స్ ఇవ్వాలి అన్నది మనకి ఇంపార్టెంట్ అంతే. ఓకే, ఇక్కడ ఓకే సార్, సెకండ్ ఓకే. థర్డ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఓకే సార్, థర్డ్ లో వచ్చేసి మళ్ళీ మనకు ఈ ఫామ్స్, ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్స్ ఉంది, ఈ ఫామ్స్ గురించి థర్డ్ ఫేజ్ లో మనం క్లియర్ చేసుకొని వెళ్ళిపోతాం. ఓకే సార్. సో ఇక్కడ అది ఇన్స్టెంట్ ఫామ్స్ అని ఇచ్చాము. అక్కడ ఇక్కడ మన పేజీ ఉంది, మన పేజీ ఇది కరెక్టా కదా ఒకసారి ఇక్కడే చెక్ చేసుకుంటాం. ఒకవేళ లేదు అంటే ఇక్కడ మనం ఆప్షన్ ఎంచుకుంటాం, మనం ఏ పేజీ పెడుతున్నాం. 2 or 3 పేజెస్ రన్ చేసే వాళ్ళకైతే ఇక్కడ ఉంటాయి. నా 4 పేజెస్ ఉన్నాయి. నేను యాక్చువల్గా నైట్ బ్యాచ్ చెప్పేటప్పుడు నాకు ఈ పేజీ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం వచ్చింది. పేజీ క్రియేట్ చేసి నేను నా ఐడి ప్రూఫ్ మళ్ళీ అప్లోడ్ చేస్తుంటే వైఆర్ దిస్ పేజెస్ కాంటాక్ట్ అని వచ్చింది. నేను ఆల్రెడీ ఒక 3 పేజెస్ డిలీట్ చేశాను, మళ్ళీ నిన్న బ్యాచ్ చెప్తున్నప్పుడు మళ్ళీ వచ్చాను అనమాట. సో మనం ఎన్ని పేజీలు క్రియేట్ చేసుకున్నా, ఇప్పుడైతే మాక్సిమం 100 అని అప్డేట్ వచ్చింది ఫేస్బుక్ సంబంధించి. ఒక 5 పేజీలు క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ పేజీకి ఐడి ప్రూఫ్స్ ఇచ్చింటామో అవే మిగతా పేజీలకు కూడా రన్ అవుతాయి. మళ్ళీ పర్సనల్గా పోయి బిజినెస్ సూట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి పేజీకి బిజినెస్ సూట్ అవసరం లేదు, ఒకవేళ టెక్నికల్గా అది అడిగితే తప్ప. సో ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కన్వర్షన్ లీడ్స్ ఇదే పెట్టుకుంటాం, కన్వర్షన్ లీడ్సే పెట్టుకుంటాం మనం. ఇగోండి నెంబర్ ఆఫ్ లీడ్స్ కంటే కన్వర్షన్ లీడ్స్ రికమెండెడ్, సో ఇదే పెట్టుకుంటాం మనం. సార్, ఇన్స్టెంట్ ఫామ్స్ కి మనం ఏమి నింపవసరం లేదా? ఇప్పుడు థర్డ్ స్టెప్ లో వస్తుంది కదా, మనం ఇక్కడ సార్. ఇండికేషన్ చేస్తున్నాం. నేను ఇన్స్టెంట్ ఫామ్స్ అని ఓకే, ఇక్కడ ఓకే, ఇండికేట్ చేస్తున్నా సెకండ్ పేజ్ లో. థర్డ్ ఓకే పేజ్ లో సార్. మనం ఫిల్అప్ చేసుకుని వెళ్ళిపోతాం. ఇక్కడ బడ్జెట్ 100 రూపీస్ ఇచ్చాను, ఫస్ట్ పేజ్ లో ఇచ్చేది డేట్ నిన్నటిదే ఉంది. మనం నిన్నటి పేజీని మనం మళ్ళీ ఎడిట్ చేసి కంప్లీట్ చేస్తాం కాబట్టి మనం ఎండ్ ఆఫ్ డేట్ ఇవ్వచ్చు. ఇక్కడ ఎండ్ ఆఫ్ డేట్ మనం నిన్ననే చెప్పుకున్నాం. అది ఆడియన్స్, ఇక్కడ వచ్చేసి ఆడియన్స్ అడ్వాంటేజ్ ఉంటుంది. అడ్వాంటేజ్ ప్లస్ ఆన్ అంటే మనకు ఫేస్బుక్ నుంచి కొన్ని హెల్ప్నెస్ రీచ్నెస్ కోసం వెళ్ళుకొని ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అయ్యి ఉంటాయి. ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేషన్ జరిగినప్పుడు మెటా వన్ నుంచి మనకు వచ్చే హెల్ప్ని అడ్వాంటేజ్ ప్లస్గా దీంట్లో వర్క్ ఉంటుంది. దీన్ని మాన్యువల్గా డిస్టర్బ్ చేయొద్దండి. చేయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని ఛాన్సెస్ తగ్గుతాయి మనం కరెక్ట్గా ఇవ్వకపోతే కనుక కోడింగ్ దానికి. అందుకే అది రికమెండెడ్ అడ్వాంటేజ్ ప్లస్ అని రికమెండెడ్ అని ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయొద్దండి. మనం ఫస్ట్ పేజ్లో బడ్జెట్ ఇచ్చే చోట మాత్రమే అడ్వాంటేజ్ ప్లస్ అని చోట మనము బడ్జెట్ మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం క్రియేట్ న్యూ అని ఉంటుంది. సో సజెషన్ అని కొన్నిసార్లు చూపిస్తా, లేదా హైడ్ ఆప్షన్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం ఏజ్ జెండరు డీటెయిల్ టార్గెటింగ్ ఇవన్నీ ఎంటర్ చేసుకుంటూ మనం నిన్న ఎంటర్ చేసాము. కొన్ని డీటెయిల్ టార్గెటింగ్ ఏంటి ఇవన్నీ. ఏజ్ ఖచ్చితంగా మినిమం 20 నుంచి లేదా 22 నుంచి తీసుకుంటేనే బిజినెస్ రంగాల్లోకి ఆ ఏజ్ పిల్లలు వచ్చింటారు. ఎడ్యుకేషన్ అయిపోయిన వాళ్ళైనా, ఏదైనా సబ్జెక్ట్ కోర్సు చేసుకునే వాళ్ళైనా, సో వాళ్ళంతా 22 నుంచే స్టార్ట్ అవుతారు. బీటెక్లు డిగ్రీలు అన్నీ అయిపోయేది 21కి అయిపోతాయి. ఆ తర్వాత 1 ఇయర్కి ఎవరన్నా జాబ్ సర్చ్కి రావచ్చు, లేదా సొంత బిజినెస్ చూసుకునేదానికి వెళ్ళచ్చు. మనం ఇక్కడ ఇండియా పాలసీ అని ఉంది. మనం బిజినెస్ సూట్ ఇచ్చేటప్పుడు సింగపూర్ అని ఉంటే మనం ఇండియా అని ఇచ్చాం. సో ఇది ఆటోమేటిక్గా డిక్లేర్ అయిపోయింది. ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయం. అడ్వాంటేజ్ ప్లేస్ అని ఉంది, ఇక్కడ ప్లేస్మెంట్స్ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి. మనం ఏం డిస్టర్బ్ చేయం. అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ పేజ్ లేదు. సెకండ్ పేజ్లో మనము ఇన్స్టెన్స్ ఫార్మ్స్ అని ఒకటి ఇచ్చినాము, దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటూ వచ్చేస్తాం. సారీ ఇది పబ్లిషింగ్ ఆప్షన్ లోకి వచ్చింది నాకు ఒకటే పదే.
ప్రాసెసింగ్ అని పడింది, నేను ఆపేస్తున్నాను ఇది. జస్ట్ డైరెక్ట్ పబ్లిష్ ఆప్షన్ మీద మనకి క్లిక్ అయింది. ఇక్కడ మనం ఇది బ్లాక్ టిక్ లేక వస్తే ఖచ్చితంగా ఆఫ్ అయినట్లు. ఒకవేళ మనకి ఏదన్నా డౌట్ వస్తే కూడా మనం ఇక్కడ ఇక్కడ యాడ్ సెట్ లేకొచ్చి కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్ చేసినా ఒకటి, యాడ్ సెట్ లేకొచ్చి ఆఫ్ చేసినా ఒకటే. సో నేను దీంట్లో కూడా ఎడిట్ తీస్తున్నా దీంట్లోనే మళ్ళీ. సో అది పబ్లిష్ వద్ద ఆటోమేటిక్గా క్లిక్ అవ్వడం వల్ల అది మనకి తీసుకుంది. ఇక్కడ మనం థర్డ్ పేజ్ లో కూడా యాడ్ నేమ్ అంటే రియల్ ఎస్టేట్ అని పెట్టుకున్నాం. సార్ ఏదైనా ఫస్ట్ క్రియేట్ యాడ్ అని దగ్గరే స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ పేజీ. క్రియేట్ ఈ మెటా దీంట్లోకి వెళ్ళిన తర్వాత క్రియేట్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్ నుంచి కూడా. అవునండి, ఖచ్చితంగా మనం క్రియేట్ అనే ఆప్షన్ ని ఎంచుకోవాలి. మనం కొత్తది క్రియేట్ చేయాలంటే క్రియేట్ అనే ఆప్షన్ తప్ప వేరే మార్గం లేదు. లేదు, అదే సార్. ఇక్కడ మన పేజీ సెలెక్ట్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఇది తీసుకుంటే మనకు డీటెయిల్ టార్గెటింగ్ ఇచ్చిన వాళ్ళని అక్కడ సేవ్ ఆడియన్స్ లోకి వెళ్ళిపోయింటారు. సేవ్ ఆడియన్స్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చాము. ఇక్కడ మనకు ఫామ్ ఫిలేషన్ అనేది కావాలి. గెట్ గో టు భవిష్యత్తు. ఇక్కడ ఇన్స్టెంట్ ఫామ్స్ అనేది మనం సెకండ్ పేజ్ లో ఇన్స్టెంట్ ఫామ్స్ అని ఇచ్చాం. ఇక్కడ క్రియేట్ ఇన్స్టెంట్ ఫామ్స్. ఇది ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు జంక్ లీడ్స్ తగ్గుతాయి. జంక్ లీడ్స్ లేకుండా ఇది క్రియేట్ ఫామ్ లేకుండా ఇవ్వడం వల్ల జంక్ లీడ్స్ ఎక్కువ వస్తాయి. జస్ట్ ఇప్పుడు నేను పేజీ నాకు ఊరిని జస్ట్ అది నాకు చూడకుండానే నాకు టచ్ అయిపోయింది పబ్లిష్ అనే చోట. ఆటోమేటిక్గా అలా ఫేస్బుక్ ఎవరైనా చూస్తున్నప్పుడు ఇన్స్టెంట్ ఫామ్స్ పెట్టకపోవడం వల్ల అలా చూస్తున్నప్పుడు టచ్ అయిపోతుంది. మనకి ఆడ గెట్ కోటో ఏదో ఒకటి ఆప్షన్ పెట్టుకోవడం, జస్ట్ అలా టచ్ అయిపోయిన వెంటనే అది మనకు వాట్సాప్ వస్తుంది. పలానా నెంబర్ అతను మీ యాడ్ను క్లిక్ చేశాడని వస్తుంది. సో అదేంటంటే జంక్ లీడ్గా తయారవచ్చు. ఎందుకంటే అతనికి తెలియకుండానే ఏదో చూద్దాం తట్టుకో యాడ్ మంచిగా ఉందే, ఏవో డీటెయిల్స్ రాసినాడు, ఇక్కడ వెంచర్ పెట్టాడు లేదా ఇన్సూరెన్స్ గురించి పెట్టాడు, ఇట్లా ఏదైతే మనం యాడ్ పెట్టినా దాని గురించి అనుకున్నప్పుడు వాళ్ళు అది జస్ట్ చూద్దామని క్లిక్ చేసినా కూడా మనకి అది లీడ్గా వాడుతుంది. అది జంక్ లీడ్ అవ్వచ్చు. సో మనం ఇన్స్టెంట్ ఫామ్స్ ఇచ్చి 2 క్వశ్చన్లు వేస్తే క్వశ్చన్లు ఫిలప్ చేస్తే అది మనకు క్వాలిటీ లీడు. జంక్ లీడ్స్ 100 వచ్చి మనం 100 మందిని ఫాలోఅప్ చేసి అందులో 10 15 వెరిఫై పట్టుకోవాలంటే మన క్వాలిటీ లీడ్ 10 వచ్చినా చాలు. 10లో మనం 5-6 క్లోజ్ చేసుకున్నా చాలు. మన బడ్జెట్ బయటపడతాం, మనకు అనుకున్న టార్గెట్ కూడా రీచ్ అవుతాం. ఒక నెలలో 2 లేదా 3 రియల్ ఎస్టేట్ సంబంధించి క్లోజ్ చేసుకున్నా సరే మన కమిషన్ అన్నది 50,000 to 1 lakh వరకు ఉంటుంది. మనకు అదే సిటీలో అయితే కన్నా ఒక 70 లక్షలతో కంప్లీట్ చేసినా కూడా మనకు 70,000 చేతికి వచ్చేస్తుంది. సో 1 or 2 కంప్లీట్ అయినా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళకైతే కంపల్సరీగా మినిమం 200తో లీడ్ కాస్ట్ అనేది పడుతుంది. ఇక్కడ మనం క్రియేట్ ఫామ్ అనేది తీసుకుంటున్నాం. సో క్రియేట్ ఫామ్లో కూడా సేమ్ మనం టైటిల్ ఫస్ట్ పేజ్ ఏమి ఇచ్చామో అదే ఇస్తాం. సో ఈ టైటిల్ అనేది పేజ్ నేమ్ అనేది కరెక్ట్గా మామూలుగానే ఫస్ట్ పేజ్ ఇస్తాం అదే ఇచ్చుకుంటాం. ఇక్కడ మోర్ వాల్యూమ్ అనే పెట్టుకుంటాం. హయ్యర్ ఇంట్రెస్ట్ అంటే మనకు బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో హయ్యర్ ఇంట్రెస్ట్ అనేది ఒక్క నిమిషం ఏదో ఫోన్ వస్తుంది.
ఓకే. సారీ, డిస్టర్బెన్స్ కాలం కాదు. ఒక పాలసీ చేపించడం కోసం నేను వచ్చాను, వేరే ఫాలోఅప్‌లో ఉంటే. సో, మనం వచ్చేసి బజాజ్‌కి సంబంధించి చేస్తాము. సో, ఇక్కడ మోర్ వాల్యూమ్ అనేది పెట్టుకుంటాం. మోర్ వాల్యూమ్ అంటే మనకి మొబైల్ డివైస్‌లో ఏదైనా కాబట్టి సబ్మిట్ చేసేవాళ్ళు ఇవేమైనా ఉంటే అదే. హయ్యర్ ఇంట్రెస్ట్ వాల్యూ అని మాత్రం తీసుకోవద్దండి. ఇది బడ్జెట్ ఎక్కువ. సో, మనకి ఇది అవసరం లేదు. మనం వచ్చేసి 300, 500 ఇలా 1000 పెట్టినాయి. ఒకవేళ 10,000 పెట్టినా సరే మోర్ వాల్యూమే తీసుకోండి. హయ్యర్ ఇంట్రెస్ట్ పెట్టద్దండి. సో ఆ తర్వాత ఇక్కడ షేరింగ్ ఆప్షన్స్ ఓపెన్ అని ఫేస్బుక్ నుంచి ఆటోమేటిక్గా ఉంది. రిస్ట్రిక్టెడ్ మాత్రం పెట్టద్దని నేను రిస్ట్రిక్టెడ్ పెట్టడం వల్ల ఇది కూడా సబ్మిట్ ఆప్షన్ పెట్టినట్టు కొంచెం డబుల్ యాడ్ రన్ చేసే వాళ్ళు, ఒకేసారి 3-4 యాడ్స్ రన్ చేసే వాళ్ళు మాత్రమే రిస్ట్రిక్టెడ్ అని పెట్టుకుంటారు. సో ఇది మనకి వద్దు. మనం సింగిల్ యాడ్ పెట్టుకున్నా, డబుల్ యాడ్ ఒకేసారి రన్ చేసినా మనకు అవసరం లేదు. మనకి ఓపెన్ అనే పెట్టుకోను. సో ఇక్కడ మనం కేవలం ఫామ్ టైప్ లో ఫస్ట్ పేరు నేమ్ మాత్రమే ఇస్తాం. ఫస్ట్ వన్లో మోర్ వాల్యూము రియల్ ఎస్టేట్ అని ఇస్తాం. తర్వాత నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఇంట్రోలో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే చోట మనం మన యాడ్ రన్ అవుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్గా కూడా ఇంకో యాడ్ ఏమైనా రన్ అవ్వాలా చెప్పేసి 2 or 3 యాడ్స్ ఒకేసారి రన్ చేయాలనుకున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఆన్ చేసుకుంటాము. సో ఇది ఆఫ్లోనే పెట్టుకోండి. మనం ఒక సింగిల్ యాడ్ అప్లోడ్ చేస్తాము మనం ఏదైనా సంబంధించినప్పుడు. సో దానికోసమే ఆఫ్లోనే ఉంటుంది ఆటోమేటిక్గా. ఆఫ్లోనే పెట్టుకొని డబల్ యాడ్ రన్ చేసి కొంచెం బడ్జెట్ పెంచుకోవడం. సేమ్ బడ్జెట్ కైనా డబల్ యాడ్ రన్ అవుతాయి. బ్యాక్గ్రౌండ్ లో మాత్రం ఇది ఒక్క చోట మాత్రమే రెండో యాడ్ అనేది బ్యాక్గ్రౌండ్ గా కనపడే ఆప్షన్ చూపిస్తుంది. మనం అది కూడా మన యాడ్ రన్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒకసారిగా వచ్చి వెళ్ళిపోతుంది. సో మన యాడ్ కనపడే 10 seconds 15 seconds కి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నది అంత ఆప్ట్ కాదు. బిగ్గెట్ బడ్జెట్ పెట్టుకునే వాళ్ళు అది ఆప్షన్ ఎంచుకుంటారు. మనకైతే అవసరం లేదు. సో దాన్ని పెట్టద్దండి. సో ఇక్కడ హెడ్లైన్, ఇంట్రోలో హెడ్లైన్ మనం ఏంటి ఇక్కడ హెడ్లైన్ ఏది పెడుతున్నాం అదే రియల్ ఎస్టేటే పెడుతున్నాం. సో ఇక్కడ ఎల్ఐసి ఉన్న వాళ్ళు కూడా ఎల్ఐసి అని పెట్టుకోవచ్చు. అదర్ ఏ బిజినెస్ చేస్తుంటే అది. సార్ చిన్న డౌట్ సార్, హెడ్లైన్ సో లోని మనం తయారు చేసుకున్న ఇమేజ్ మీద ఏది ఉందో అది పెడతామా, లేదు అనుకుంటే ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే పెట్టాలా? లేదండి, మన ఇమేజ్ మనం దేనికి బిజినెస్ విఎంఆర్డిఏ ప్లాట్స్ ఫర్ సేల్ అని పెట్టాను అనుకోండి సార్, నేను అదే హెడ్లైన్ పెట్టుకోవచ్చు కదా? అదే పెట్టుకోవచ్చు అండి. ఓకే. ప్లాట్స్ ఫర్ సేల్ అని పెట్టుకోండి. విఎంఆర్డిఏ అని ఖచ్చితంగా మన కంపెనీ నేమ్, మన ఓన్ కంపెనీ అయితే పేరు ఇవ్వండి. లేదంటే రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్ సేల్ అని పెట్టుకోండి. ఓకే సార్. మనం ఏదైతే మనం ఏ ఉద్దేశంతో మనం యాడ్స్ రన్ చేస్తున్నామో ఆ టైటిలే ఇస్తే సరిపోతుంది. అక్కడ మనం వేరు ఇచ్చి పద్దాక మనం గుర్తుపెట్టుకోవాలి అంటే కుదరదు. కాబట్టి మనం ఏదైతే యాడ్ రన్ చేస్తున్నామో, ఫర్ సపోజ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇది ఉంది, నేను ఇన్సూరెన్స్ కూడా నిన్న యాడ్స్ రన్ చేశా. బజాజ్ సంబంధించి బజాజ్ టర్మ్ ప్లస్ మనీ బ్యాక్ పాలసీ ప్లస్ ఇంకో టైప్ 3 రకాలు ఫిల్అప్ చేసుకుంటే ఒకటే యాడ్ రన్ చేసే యాడ్ ఒకే యాడ్లోనే 3 రకాల సర్వీసులు అని పెట్టా. సో నాకు ఒకటి లీడ్గా వచ్చింది. మనకి వస్తే వాళ్ళది, నేను ఇందాక ఒక కాల్ మాట్లాడినా కూడా వాళ్ళదే 10 గంటలకు వచ్చి కలుస్తున్నాను, 10 గంటలకు వచ్చి కలుస్తా అని చెప్పి వాళ్ళది. సో ఏంటంటే ఒకటి ఇవ్వడం వల్ల మనకి ఇన్సూరెన్స్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ నెలకు 2 లేదా 3 క్లోజ్ అవుతాయి. మన బడ్జెట్ ఒక 2000 3000 కూడా ఖర్చు అవ్వచ్చు. సో డైలీ 300 నుంచి 500 మధ్య పెట్టుకోవాలి. సో మనం ఒక 5 days రన్ చేసుకోవచ్చు. ఒక 300 పెట్టుకుంటే 1 week మనం యాడ్ రన్ చేసుకుంటే ఒక 3-4 లీడ్స్ 10 రావచ్చు. మనకు 2 లేదా 3 క్లోజ్ అవుతాయి. అదే సార్, అవును సార్. సో ఇక్కడ పారాగ్రాఫ్, నేను ఈ పారాగ్రాఫ్ నేను డైరెక్ట్గా టైప్ చేసుకుంటాను. నాకు ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ కొత్తగా వచ్చినప్పుడు నాకేంటి ఒక లెటర్ కూడా మిస్టేక్ అవ్వకూడదు. సో ఏమి ఇవ్వాలి, నేను ఏమి ఇస్తే నేను ఇచ్చిన బిజినెస్కు కరెక్ట్ అవుతుంది. నేను నిన్న బజాజ్ పాలసీ నేను యాడ్ పెట్టినప్పుడు కూడా నేను 26వ తేదీ పెట్టాను. 26 ఈవినింగ్ పెట్టాను. సో దానికి సంబంధించి ఒకటి పెట్టినప్పుడు ఏమి ఇచ్చాను, నాకు కూడా కొన్ని డౌట్స్ వస్తే మళ్ళీ ChatGPT తీసుకున్నాను. ఆల్రెడీ పెట్టినప్పటికీ మళ్ళీ ChatGPT హెల్పే తీసుకున్నా. సో ఇక్కడ మనము న్యూస్ చాట్ అనేది ఆప్షన్లోకి వెళ్తాము. న్యూస్ చాట్ లేకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడైనా ఇమేజ్తో ఇది కొత్తగా వచ్చిన ఫీచర్స్. జస్ట్ మన ఈ ఆప్షన్లోకి మన ఇమేజ్ యాడ్ చేస్తే దీని ప్రకారం మన ఇమేజ్ వస్తుంది. సో
జెమినీ ఏఐ మాదిరి చాట్ జీపీటీ కూడా మనకి ఇమేజ్లు అనేది క్రియేట్ చేసి ఇస్తుంది. వీడియోలు అయితే చేసి ఇవ్వదు. ఏఐ వీడియోస్ మాత్రం జెమినీ ఏఐలోకి వెళ్ళాలి. చాట్ జీపీటీ చేసి ఇవ్వదు, ఓన్లీ ప్రాంప్ట్ ఇస్తుంది. చాట్ జీపీటీకి దానికి డిఫరెంట్ అది. ఇక్కడ కోడింగ్ మొత్తం ఇస్తుంది చాట్ జీపీటీ. జెమినీలో టోటల్ కోడింగ్ రాకపోవచ్చు. ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్ అడిగినా సరే జెమినీ ఏఐ ఇస్తుంది, చాట్ జీపీటీ ఇస్తుంది. జెమినీ ఏఐలో ఏ సబ్జెక్ట్ కైనా కోడింగ్ తీసుకొని వీడియోని కన్వర్ట్గా చేసుకోవచ్చు జెమినీ ఏఐలో. సో చాట్ జీపీటీ మన సబ్జెక్ట్ కోసం చాట్ జీపీటీని ఉపయోగిస్తాం. ఇక్కడ న్యూస్ చాట్ అని మనం తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి నేను రియల్ యాడ్ రన్ కోసం నేను మనం మామూలుగా ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాం అలాగే టైప్ చేసుకోండి. ఇది మనకి దాదాపు ఒక 4 months or 6 months నుంచి వచ్చిన అప్డేట్. ఇంతకుముందు అయితే కరెక్ట్గా ఇవ్వాల్సి వస్తుంది. మార్నింగ్ మనం ఎక్కడైతే మనం మ్యాటర్ ఏం చేయాలో ఇంట్రోలో పారాగ్రాఫ్ కోసం మ్యాటర్ కావాలి. మ్యాటర్ కావాలి అని నేను మామూలుగానే మన ఫ్రెండ్స్ని ఎలా అడుగుతాం అలాగే అడుగుతున్నా. సో అది ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఫ్రెండ్లీగా సెర్చ్ చేస్తే కూడా తీసుకుంటుంది. సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నది అనమాట. సో మనకి 2 or 3 టైప్స్ ఇస్తుంది. మనకి ఇది ఏది సెట్ అవుతుంది మనం కాపీ చేసుకోవడమే మనం. సో ఇక్కడ ఇచ్చేది ఇక్కడ 2 టైప్స్ ఇచ్చింది మనకి. ఒక ఎమోషనల్గా ఇస్తావా లేదా ఫ్రెండ్లీగా ఇస్తావా అని అడుగుతుంది. మీ కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తు కావాలన్నా ఇక్కడ ఫ్లాట్ బుక్ చేసుకోండి ఇప్పుడే, లీగల్ క్లియర్, టైటిల్ ధర, ఈజీ ఈఎంఐ, ఇవన్నీ అవకాశాలు ఉన్నాయని చెప్తుంది. సో 3 రకాల టైటిల్ ఇచ్చింది మనకి. ఇక్కడ ఇది తీసుకోవచ్చు మనం. భవిష్యత్తులో డబుల్ రిటర్న్ కావాలని ఇదే సరైన అవకాశం. డెవలప్మెంట్ చేయాలి, ఫ్లాట్ రోడ్లు, ఎలక్ట్రిక్ సౌకర్యాలతో ఉంది, లాభం పొందండి. సో ఇలా మనకి ఏది కావాలంటే అది. మళ్ళీ ఇది నచ్చలేదు మరొకటి అడగడమే. మనకి ఇది నచ్చకపోతే మళ్ళీ అడగచ్చు. మళ్ళీ అడిగితే మరింత డిఫరెంట్గా ఇస్తుంది. మనకి ఏది నచ్చలేదు అన్నప్పుడు సేమ్ ఇప్పుడు మనం ఎలాగ అడిగాము, నాకు ఇంకో మ్యాటర్ ఇవ్వు అని చెప్తాం. వేరే మ్యాటర్ కావాలి. సో ఇట్లా కొద్దిగా డిఫరెంట్గా మనం ఏదైతే చేసుకుంటున్నామో అది. సో ఇది తీసుకోవచ్చు మనం. ఇది కేవలం ఫ్లాట్ కాదు, మీ కుటుంబానికి భద్రత. సో ఇలా మనము కాపీ చేసుకుంటాం ఇక్కడ. నేను ఇది కాపీ చేసుకుంటున్నా. జస్ట్ మీరు ఎగ్జాంపుల్ చూస్తున్నాను. మనకి ఏది కావాలంటే అది కాపీ చేసుకొని మనకి పారాగ్రాఫ్లో ఇది ఇచ్చినది మనకి 4 చోట్ల ఇస్తాం. సేమ్ ఇదే మ్యాటరే. పారాగ్రాఫ్ అన్నా డిస్క్రిప్షన్ అన్నా ఇదే. సో మనం ఇంట్రో అయిపోయింది. మనం ప్లాట్ ఇస్తున్నాం. దాని ఉద్దేశం ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసమా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉందా, దానికి సంబంధించి మనకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాం. పారాగ్రాఫ్లో మనం సొంతంగా కూడా తయారు చేయొచ్చు. ఇక్కడ రోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ అప్రూవల్ ఉంది, సిఆర్డిఏ ఉంది, హెచ్డిఎంఏ అప్రూవల్ అని చెప్పేసి అవి కూడా ఇవ్వచ్చు. మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పుడే ఫ్లాట్ బుక్ చేసుకోండి అని కూడా ఇవ్వచ్చు మనం ఇక్కడ. సో మ్యాటర్ ఇస్తాం మనం. చాట్ జీపీటీ క్లియర్గా ఇస్తుంది. సో మనం అందులో 2-3 రకాల టైప్స్ ఇస్తుంది. మనకు నచ్చింది పెట్టుకోవడం, లేదంటే మనకు సొంతంగా టైప్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్స్లోకి వచ్చాము. మనం ఇన్స్టెంట్ ఫామ్స్ ఎంచుకోవడం మెయిన్ ఉద్దేశం ఏంటంటే క్వశ్చన్లు వేయాలి. అప్పుడే మనకు క్వాలిటీ లీడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో
నేను ఇప్పుడు వచ్చిన మ్యాటర్ డిస్క్రిప్షన్లో ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నా, ఇక్కడ ఉంది డేట్స్. ఎందుకంటే మనం పైన క్వశ్చన్ వేసేటప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం 2-3 కాపీ చేసుకున్నాం బయటివి. ఇక్కడ మనం ఇంట్రోలో ఉన్నది ఇక్కడ డైరెక్ట్ వేస్తున్నాను. సో మనం క్వశ్చన్ వేస్తున్నాం ఇప్పుడు. సో లీడ్ ఫిల్టరింగ్ ఇస్ నౌ కండిషనల్ లాజిక్. మనం ఫిల్టర్ చేసుకోవాలి, జంక్ లీడ్స్ అనేవి రాకూడదు. సో మనకి ఇంట్రెస్ట్ ఉండి ఇప్పుడు ఎంక్వైరీ చేసుకొని వచ్చేవాడు వస్తే కూడా మనకేం జంక్ లీడ్ కాదు, కానీ జస్ట్ టైం పాస్కి వచ్చేవాడు ఖచ్చితంగా జంక్ లీడ్. ఇక్కడ మనం క్వశ్చన్ వేస్తాం, మల్టిపుల్ చాయిసే ఎంచుకుంటాం. ఇక్కడ మల్టిపుల్ రెండు ఆప్షన్లు ఉన్నాయి, మనకు 4 ఆప్షన్లు కావాలి. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఈ ప్లస్ సింబల్ ప్రెస్ చేస్తే 3వ వస్తుంది. సో అలాగే మళ్ళీ టచ్ చేస్తే 4వ వస్తుంది. 4 ఆప్షన్లు పెడతాం, ఒక క్వశ్చన్ వేస్తాం, మల్టిపుల్ చాయిస్ మనం 4 పెడతాం. సో ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడే అడుగుతున్నా, ChatGPTలోకి వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ ఈ మ్యాటర్ రన్నింగ్లో ఉన్నాం, క్వశ్చన్ వేయడానికి కంటిన్యూటీ ఉంటుంది. మనం వేరే ఆప్షన్ అడగలేదు కాబట్టి, రిలేషన్ సంబంధించి ఉంది కాబట్టి కంటిన్యూటీ ఉంటుంది. సో నేనేం అడుగుతుంటే క్వశ్చన్స్ కావాలి, క్వశ్చన్స్ ఏమి ఇవ్వాలి అని ఇక్కడ ఇస్తున్నా. అది కంటిన్యూటీ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇచ్చిన దాన్ని అర్థం చేసుకుని తర్వాత స్టెప్కి ఇక్కడ ఇస్తుంది. సో ఒకటి మనకు వచ్చినటువంటి లీడ్, ఒక పర్సన్ అతని మైండ్ సెట్ ఏంటి, తనకి ఏ ఆలోచనతో మన వరకు ఇంతవరకు వస్తున్నాడు, ఓన్లీ బడ్జెట్ కోసం వస్తున్నాడా, ఫ్లాట్ కొనేకి వస్తున్నాడా, ఒక స్ట్రాటజీ అనేది మనకు అర్థమవుతుంది అది. సో మీకు ఏది కావాలి, కొనుగోలు ఉద్దేశం అని కూడా అడగచ్చు, ఇన్వెస్ట్మెంటా బోతా ఇట్లా అడగచ్చు. మనకి ఏంటంటే మీకు ఏది కావాలని అడుగుతున్నాం మనం. సో మీకు ఏది కావాలి, నేను ఒక యాడ్ చేసేటప్పుడు మీకు ఏది కావాలని ఆప్షన్ అడుగుతున్నాం. మనకి తెలిసిపోదు మనకి ఏది కావాలని అడిగినప్పుడు. సో మనకి ఆటోమేటిక్గా అతని హౌస్ కావాలనుకుంటున్నాడా, ఫ్లాట్ కావాలనుకుంటున్నాడా, విల్లా కావాలనుకుంటున్నాడా, ఇండిపెండెంట్ కావాలనుకుంటున్నాడా. సో ఈ ఆప్షన్ మనకి తెలిసిపోద్ది. మనం అతను వచ్చేసి నాకు ఇండిపెండెంట్ హౌస్ అవసరం అని చెప్పేసి మనకు లీడ్లో మెన్షన్ చేశాడు అనుకోండి. సో మనం అక్కడ ఆటోమేటిక్గా మనకు ఓకే ఇండిపెండెన్స్ హౌస్ అని అడిగాడు, అతనికి కాల్ చేస్తాం, ఇండిపెండెంట్ హౌస్ డీటెయిల్స్ ఇస్తాం, అక్కడికి వెళ్ళి చూపించి అతనికి ఒప్పుకునేలా మనం కొంచెం కన్విన్స్గా మాట్లాడతాము, అక్కడ స్పెషాలిటీస్ ఏంటి అని ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. విల్లా అని పెడుతున్నా, థర్డ్ స్టెప్లో వచ్చేసి ఫామ్ ల్యాండ్ అని పెడుతున్నా. ఫామ్ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉండొచ్చు, లేదా ఓన్ హౌస్. ఎక్కడ తర్వాత స్టెప్ మళ్ళీ మనం రెండో క్వశ్చన్ కూడా అడుగుతాం. రెండో క్వశ్చన్ కూడా మన ఆప్షనల్గా రెండో క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నాం. ఈ రెండో క్వశ్చన్లో వచ్చేసి మల్టిపుల్ చాయిస్ మళ్ళీ అలాగే సేమ్ ఎంచుకుంటాం. ఇక్కడ మనం అవతల వాళ్ళని అడిగేది ఇక్కడ బడ్జెట్ గురించి కంపల్సరీ అడుగుతాం, మీ బడ్జెట్ ఎంత వరకు అని. మనం చాలా క్వశ్చన్లు వేసామనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదు, 2 లేదా 3 క్వశ్చన్లే వేయాలి, అందులోనే వాళ్ళ స్ట్రాటజీ మనం పట్టుకోవాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఈఎంఐ బ్యాంక్ ఉంది, మనం అన్ని క్వశ్చన్లు వేస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో స్కామ్ లాగా ఉంది, మొత్తం అన్ని డీటెయిల్స్ అడుగుతుంది, ఎంటర్ అయ్యకుండా వెళ్ళిపోతాం డైరెక్ట్ అని వెళ్ళిపోతాడు. సో మనం 2 లేదు, మీ బడ్జెట్ ఎంతవరకు అడగచ్చు, ఇది రీజనబుల్ క్వశ్చన్. తర్వాత మీరు ఎప్పుడు కావాలనుకుంటున్నారు, ఇమీడియట్ 1 to 3 monthsలో కావాలనుకుంటున్నారా, లేదు ఓన్లీ సైట్ విజిట్ చేస్తారా, ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో బ్యాంక్ లోన్ అవసరమా అన్నది తర్వాత మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్తాం. మనం 2 లేదా 3 క్వశ్చన్లే ఇవ్వాలి. సో నేను ఇక్కడ మీ బడ్జెట్ ఎంతవరకు అని అడుగుతున్నా. రెండో క్వశ్చన్ వేస్తున్నా. సో మన హైదరాబాద్ చుట్టుపక్కల అన్నది మినిమం 20 lakhs స్టార్ట్ అవుతాయి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది ఇట్లా మనము క్వశ్చన్లు వేస్తాం, వాళ్ళ బడ్జెట్ ఎంతో కూడా తెలిసిపోతుంది, దాని తగ్గట్టుగానే మనము చూపిస్తాం మనం వాళ్ళకి. ఓకే అతను ఒక 20 లక్షలు అడిగాడు, లేదు 50 lakhsలో అడిగాడు,
ఈ 50 lakhs లో మనం ఎక్కడ ఉన్నాయి, మనకు ఆల్రెడీ మన field లో ఉంటాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది ఎక్కడ ఉన్నాయి, మనకు వాళ్ళు అడిగిన తగ్గట్టుగా మన దగ్గర ఉన్నాయా లేవా ఫ్లాట్స్. సో దాని తగ్గట్టు అతనితో మాట్లాడుకొని ఎక్కడ ఉన్నాయి, ఇటు పలానా ఏరియా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి చూపిస్తాం, వెళ్ళిపోతాం. సో నేను ఇక్కడ క్వశ్చన్లు అడిగా, ఈ 2 క్వశ్చన్లు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత డిస్క్రిప్షన్ నేను ఆల్రెడీ ముందుదే ఇచ్చా. ఎందుకు ఇచ్చానంటే సెకండ్ టైం థర్డ్ టైం అలా దాన్ని కాపీ చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఒకేసారి ఇచ్చా. ఇంట్రోలో ఉన్నదే ఇక్కడ ఇస్తాం డిస్క్రిప్షన్లో. ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా ఫుల్ నేమ్ వచ్చేసి పైన ఉండాలి. ఇక్కడ చుక్కలు డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్ ని మనం ఇట్లా పట్టుకొని పైకి లాగితే ఒక్క నిమిషం స్టక్ అయినట్టుంది. ఒక 1 minute ఫర్దర్ మౌస్ చెక్ చేసుకుంటున్నా, అది స్ట్రక్ అయిపోయింది మౌస్ తీస్తే. సో మనం ఇది ఫుల్ నేమ్ అనేది ఖచ్చితంగా పైకి తీసుకెళ్ళాలి. తర్వాత ఫోన్ నెంబర్ ఉండాలి. ఈమెయిల్ అనేది మనం ఆప్షన్ పెట్టద్దండి అసలు. ఈమెయిల్ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేసి వచ్చేంత ఎవరికి ఒప్పుకుండదు. సో మన యాడ్ కేటగిరీ, వాళ్ళ ఫీల్డ్, వాళ్ళ ఏరియా ఏంటి అనేది మనకు తెలియాలి. ఏ ఏరియా నుంచి మనకు కాంటాక్ట్ అవుతున్నారు. సో అలాగే వాళ్ళ జాబ్ టైటిల్ ఏంటి. సో ఈ 4 ఆప్షన్ల పేరు, ఫోన్ నెంబరు, సిటీ, అంటే ఏ ఊరు నుంచి మనకి కాంటాక్ట్ అవుతున్నారు అనేది ఇక్కడ కావాలి. జాబ్ టైటిల్ ఇది ఖచ్చితంగా మనం ఇస్తే ఇక్కడ మనము ఈ ఖాళీ బాక్స్లో టిక్ మార్కు పెట్టొద్దు. టిక్ మార్క్ పెడితే అవతకు వాళ్ళకి ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తారు, లేకపోతే లేదు. సో టిక్ మార్క్ పెట్టకపోవడం వల్ల ఏంటంటే తప్పనిసరిగా
వాళ్ళ ఊరి పేరు ఎంటర్ చేయాల్సిందే, జాబ్ టైటిల్ ఎంటర్ చేయాల్సిందే. సో మనం ఇక్కడ ఆప్షనల్గా మనకి ఇవ్వం, మనం టిక్ మార్క్ పెట్టద్దండి, డైరెక్ట్ వచ్చేస్తాం. ఇంకా ఇక్కడ వచ్చేసి సార్ క్వశ్చన్స్ అయిపోయింది. సార్ చెప్పండి చిన్న బ్రదర్, డౌట్ సార్. సార్ ఈ ఫోన్ చెప్పండి. నెంబర్ ఇవన్నీ ఇవి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఓపెన్ చేసి అన్ని చూసిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, వెళ్ళిపోతారు ఫోన్ నెంబర్ అది ఇవ్వకుండా. అప్పుడు మనకి అమౌంట్ కట్ అయిపోతుంది ఉంటుంది, కట్ అవుతుందా? లేదు, కట్ అవ్వదండి. ఇవన్నీ కట్. ఫిలప్ చేసి అతను ఎంటర్ ఎంటర్ అని ఆటోమేటిక్గా ఫైనల్ స్టెప్ లోకి వచ్చింటామా, ఫైనల్ ఆ, స్టెప్ లోకి ఎంటర్ అయిన తర్వాతనే మనకు అమౌంట్ కట్ అవుతుంది. ఓకే సార్, లేదంటే ఓకే ఓన్లీ ఫేస్బుక్ అనే సర్వీస్ మాత్రమే కట్ అవుతుంది మనకి. ఓకే సార్, ఓకే సార్. మనం అందుకోసం ఈ క్వశ్చన్ వేస్తాం. స్టార్టింగ్ లో ఇవి ఏమి వేయలేదు అనుకోండి, డైరెక్ట్ అతను క్లిక్ ఇచ్చినా సరే ఆటోమేటిక్గా మనకు అమౌంట్ కట్ అయిపోతుంది. లీడ్ వచ్చిందని చెప్పి మనం మెన్షన్ చేస్తాం, వాట్సాప్కి వచ్చేస్తుంది. అదే సార్, అదే సార్, అలాగే సార్. ఇక తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్లోకి వస్తున్నాం. ఇక్కడ ప్రైవసీ సెట్టింగ్ క్వశ్చన్స్ కూడా ఇక్కడ మనకి కరెక్ట్గా ఇచ్చినాము, ప్రతి ఫిలప్ చేసినామంటే గ్రీన్ టిక్ వస్తుంది. ఏమన్నా మిస్ చేసినా కూడా రెడ్ మార్క్ పడుతుంది. సో మనం ఇక్కడ ప్రైవసీ పాలసీలో మనం ఏ పేజీ లింక్ ఇస్తున్నాం, ఇక్కడ నా పేజీ ఒకటి ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఈ పేజీకి లింకే ఇవ్వాలి, ఈ పేజీ లింకే ఇవ్వాలి, ఫేస్బుక్ లింక్ కాదు, పేజీ లింక్ ఇవ్వాలి. సో నేను వచ్చేసి ఇప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేస్తున్నా మళ్ళీ. సో ఇక్కడ ప్రైవసీ పాలసీలో మన పేజీ లింక్ మాత్రమే ఇస్తాం. ఇంకా ఓపెన్ అవుతుంది, సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ మనకి పేజీ ఇది, నాది వచ్చేసి ఫేస్బుక్ సంబంధించి డాష్ బోర్డ్ ఇది. సో నేనేం చేస్తున్నా, ఇక్కడ తప్పనిసరిగా పేజీ ఓపెన్ చేసుకొని పేజీ లింకే తీసుకోవాలి. మనం ఇక్కడ ఏ పేజీలో యాడ్ రన్ చేస్తున్నామో ఆ పేజీ లింకే తీసుకోవాలి. కొందరు 3-4 రకాల పేజీలు పెట్టుకోవచ్చు. బిజినెస్ వేరు వేరు ఉంటే వేరు వేరు పేజీలు క్రియేట్ చేసుకోవచ్చు. ఒకే పేజీ ఉన్నా కూడా వేరు వేరు బిజినెస్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. కొంతమంది అడిగారు నన్ను, వేరు వేరు బిజినెస్ ఉంటే వేరు వేరు పేజీ క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే 100 వరకు ఇచ్చారు, 50 వరకే హ్యాపీగా చేసుకోవచ్చు. ప్రతి పేజీకి వెరిఫికేషన్ అవసరం లేదు, ఫస్ట్ పేజీకి ఇచ్చింటే అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. సో ఇక్కడ మన ఐకాన్ ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ మీద మనం ఒకసారి క్లిక్ ఇస్తే ఇక పైన సెర్చ్ బార్లో వస్తుంది facebook.com అని సూర్యప్రకాష్ డిజిటల్ సొల్యూషన్ అని ఉంది. సో మనం ఏం చేస్తామంటే దీని మీద క్లిక్ ఇస్తాం. మనకు పేజీ ఓపెన్ అయినాక దీని మీద క్లిక్ ఇస్తే సో ఇక్కడ వస్తుంది HTTPS అని ఖచ్చితంగా కావాలి. ఇది కాపీ చేసుకోవాలి మనం, ఈ పేజీ లింక్ ఇది మనకి. మనం ఒకే పేజ్ ఉన్నా సరే డిఫరెంట్ ఆఫ్ యాడ్స్ రన్ చేసుకోవచ్చు. మనకి పలానా బిజినెస్కి పలానా పేజీనే ఉండాలని కండిషన్ అయితే లేదు. నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంబంధించి పేజ్ సూర్యప్రకాష్ డిజిటల్ సొల్యూషన్ నా పేరుతో ఒకటి పెట్టుకున్నాను. దీంట్లో నేను ఇన్సూరెన్స్ సంబంధించి ఆడిస్తాను. ఎవరైనా సర్వీస్ అడిగితే కూడా ఇందులో నుంచే వాళ్ళు రియల్ ఎస్టేట్ అడుగుతారా, అనదర్ ఏమంటారు అడుగుతారా కూడా నేను ఇక్కడ నుంచి యాడ్ రన్ చేస్తాను. నాకేంటి యాడ్ రన్ చేయాలంతే, మనకు పేజీ కావాలి యాడ్ రన్ చేయడం కోసం. సో ఇక్కడ HTTPS అని ఖచ్చితంగా ఉండాలి. facebook.com తర్వాత మన పేజీ లింక్, ఈ పేజీ లింక్ కరెక్ట్ ఉందా లేదా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకి కింద చూపిస్తారు మనకు ఏ పేజీ ఉంది అని, ఆ పేజీ లింకే ఇక్కడ తీసుకురావాలి. సో ప్రైవసీ లో మనం ఇవే ఇస్తాం, యాడ్ కస్టమర్ డిస్క్లైమర్ ఇవన్నీ ఏమో మనం పెట్టాం, ఇవన్నీ ఆప్షనల్, తీసుకోకపోవడం మంచిది. అంటే ఆప్షనల్ మనం ఒకవేళ ఎంటర్ చేస్తే మాన్యువల్గా అన్ని ఎంటర్ చేస్తే మనకు డిస్క్లైమర్స్ ప్రాబ్లం వస్తుంది. ఇవన్నీ కరెక్ట్గా ఇవ్వకపోతే ప్రైవసీ సెట్టింగ్స్ ప్రాబ్లం వస్తాయి. సో ఇవి ఆటోమేటిక్గా ఆప్షనల్ కింద ఉన్న సెట్ అయిపోయి ఉంటాయి. ఇక్కడ ఎండింగ్లో కూడా ఇక్కడ టైటిల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సెట్ అని ఇవ్వచ్చు. ఇక్కడ ఇదే పెట్టుకున్నా ఇబ్బంది లేదు. మనం అన్ని క్వశ్చన్ ఫిల్అప్ చేసుకొని వస్తాడు, మనం అడిగిన దానికి ఫోన్ నెంబర్స్ అన్ని ఇస్తాడు. లాస్ట్లో ఒకటి ఏం చేస్తామంటే థ్యాంక్స్ ఫర్ ఆల్, అదే అంటే వాళ్ళు ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తారో వాళ్ళకు ఓపెనింగ్ కనబడుతుంది, థ్యాంక్ యూ అని కనబడుతుంది వాళ్ళకి. సో నేను ఇక్కడ కూడా ఇదే ఇస్తాను, రియల్ ఎస్టేట్నే పెడతా, థ్యాంక్ యూ అని ఏం కాదు, కానీ మన టైటిల్ ఏమి ఇస్తాం అదే ఇచ్చా. ఒకవేళ అదే పెట్టుకునే ఇబ్బంది లేదు, మనం హెడ్లైన్ అని ప్రతి ఫస్ట్ నుంచి అదే ఇస్తున్నాం, లాస్ట్ వరకు అదే ఇవ్వాలి. అదే ఇస్తేనే మనకు చూడిగా బెస్ట్ క్వాలిటీగా ఉన్నట్లు ఉంటుంది.
సో ఇది అయిపోతుంది ఎండింగ్. డిస్క్రిప్షన్ వచ్చేసి మనం ఏదైతే ఇందాక మ్యాటర్ ఇచ్చామో ఇక్కడ ఇంట్రోలో ఏదైతే ఇచ్చామో ఇదే కాపీ చేసుకుంటున్నాను నేను ఇంట్రోలో. సో ఎండింగ్ లేక వస్తున్నా. ఎండింగ్లో డిస్క్రిప్షన్లో మనం ఫస్ట్ ఇంట్రోలో ఏమి ఇచ్చింటామో ఇదే ఇచ్చుకుంటూ వస్తాం. ఇది 4 చోట్ల ఇస్తాం మనం. సరే ఇది వేరే ఆప్షన్. సరే ఇస్తున్నాం. ఇక్కడ వచ్చేసి గో టు వెబ్సైట్ అడిషనల్ యాక్షన్ చాట్ ఆన్ వాట్సాప్. ఇది మనం పేజీ క్రియేట్ చేసేటప్పుడు యాక్షన్ బటన్ ఒకటి పెట్టింటాం. అక్కడే మనం చాట్ ఆన్ వాట్సాప్ అని ఇచ్చింటాం పేజీ క్రియేట్ సో ఇదే పెట్టుకోండి. ఇక్కడ వేరే ఆప్షన్ తీసుకోవద్దండి. గో టు వెబ్సైట్ లేదు. ఉన్నా కూడా ప్రతిదీ మనం వెబ్సైట్కి వెళ్ళి మనకి ఎవరైనా విజిట్ చేసినా లేదా అని దాని లింక్ను యూఆర్ఎల్ లింక్ చేసుకొని అవన్నీ మనం డిస్టర్బ్ చేయలేం. వ్యూ ఫైల్ పీడిఎఫ్ జేపీజీలో ఇలా వస్తాయి. ఇవి మనం ప్రతిదీ ఓపెన్ చేసి చూడలేం. వాట్సాప్కి అయితే జస్ట్ మన మాన్యువల్గా వస్తాయి. మన ఫోన్ నెంబరు, ఫలానా వ్యక్తి, వాళ్ళ పేరు ఏం నేమ్ ఇచ్చింటే ఆ నేము ప్లస్ వాళ్ళ ఫోన్ నెంబరు, వాళ్ళ రెండు వచ్చేసి పలానా వ్యక్తి పలానా ఫోన్ నెంబర్తో నేను విజిట్ చేశాను. వాళ్ళ ఫోన్ నెంబర్ మనకి చాటింగ్ బాక్స్లో ఎక్కడికి వస్తే అట్లా వచ్చేస్తుంది. మనం కొత్త నెంబర్కి చాట్ చేస్తే అట్లా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ ఇవన్నీ ఆటోమేటిక్గా క్రియేట్ అయినట్టు మనం ఏం డిస్టర్బ్ చేయం ఇంకా. సో కనెక్ట్ విత్ లీడ్స్ ఇన్ మెసెంజర్. ఈ మెసెంజర్ కానీ పెడితే మనం ఫేస్బుక్ మెసెంజర్ ఉంది కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది. దాంట్లోకి వెళ్ళిపోవడం వల్ల మనం చాలాసార్లు ఓపెన్ కావు, మనకి ఇబ్బంది పడాలి. కాబట్టి ఇక్కడ ఏమి కింద ఎటువంటి ఆప్షన్లు ఇవ్వద్దండి. జస్ట్ చాట్ ఆన్ వాట్సాప్, ఆ తర్వాత డిస్క్రిప్షన్ హెడ్లైన్ మామూలుగా ఇస్తాం. ఇంతటితో క్రియేట్ ఫామ్ అని రైట్ సైడ్ కింద ఉంది. క్రియేట్ ఫామ్ అని కంప్లీట్. సో మనం ఏం చేస్తామంటే ఫామ్ ఫిల్అప్ అనేది కంప్లీటెడ్ ఇక్కడికి. సో ఇక్కడ వచ్చింది కదా మనకి గ్రీన్ స్టైల్లో మనకి ఇక్కడ పైన గ్రీన్ టిక్ వచ్చేసింది. సో మనం ఫామ్ ఫిల్అప్ చేసుకోవడంలో ఏది గ్యాప్ లేకుండా ఇచ్చాం, అన్ని క్వాలిటీగానే ఇచ్చుకుంటూ వచ్చాం. ఫిల్అప్ చేసినా సరే ఓకే, అది గ్రీన్ టిక్ తీసుకుంటుంది. క్వాలిటీగా ఇచ్చామా లేదా మనకు మన ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నామో దాని వేరియేషన్గా ఉన్నట్టుకి దాని రిలేటబుల్గా ఉన్నట్టుగా మనం అక్కడ అన్ని ఎంటర్ చేసుకుంటూ వచ్చాం. అక్కడ గ్రీన్ టిక్ అయిపోయింది మనకి. క్రియేట్ ఫామ్ మనం వచ్చేసి ఫస్ట్ పేజీ మనం ఇచ్చుకుంటూ వచ్చాం. రియల్ ఎస్టేట్ పేజీ లింక్ అనేది సెకండ్ సెట్లో అయిపోయింది. క్రియేట్ యాడ్ అయ్యా, అది క్రియేట్ యాడ్ అనేది మనం డిస్టర్బ్ చేయము, అది అలాగే ఉంటుంది. సింగిల్ యాడ్ ఇమేజ్ వీడియో అని మనం ఇక్కడ డిస్టెన్స్ అనేది ఆటోమేటిక్గా ఫస్ట్ పేజ్ అవుతుంది. ఇన్స్టెంట్ ఫామ్ సెకండ్ పేజ్లో ఇచ్చినటువంటి ఆప్షన్ థర్డ్ పేజ్లో వచ్చేసి మనం క్రియేట్ చేసినాము. సో ఇక్కడ రియల్ ఎస్టేట్ విల్లాస్, రియల్ ఎస్టేట్ ఓపెన్ ప్లాట్స్, రియల్ ఎస్టేట్ అనేది ఆడియన్స్ టార్గెట్ చేసినటువంటి డిఫరెంట్ సెక్షన్. మనం కొత్తగా చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్స్ సేవ్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాంట్లో ఆడియన్స్ సేవ్ అయిపోతారు. మన టార్గెట్ అనేది మనం ప్రతిసారి ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకునే బదులు దీంట్లో ఈ ఆప్షన్లు క్రియేట్ అయిపోయి సేవ్ అయిపోయింది. సో మనం అవి చేసుకోవచ్చు. మనం ప్రతిసారి మనం ప్రాక్టీస్ అయ్యేంత వరకు మనం సేవ్ ఆడియన్స్ బటన్ తీసుకునే బదులు డీటెయిల్ టార్గెటింగ్లో క్లియర్ కట్గా మనం సెర్చ్ చేసి తీసుకునేది మేలు. ఒక 5 to 10 years మనం రన్ చేసి అలవాటు అయ్యేంత వరకు. తర్వాత మనకి క్వాలిటీ ఫిల్టర్స్ ఇక్కడ వచ్చేసి SMS వెరిఫికేషన్ సబ్మిట్ ఫర్ లీడ్ సబ్మిట్ ఫోన్ నెంబర్ బై ఎంటరింగ్ ఇది ఇవ్వచ్చు. మన SMS రూపంలో కూడా వస్తుంది. ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు, ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఇట్లా ఆప్షన్. ఆల్ ఆఫ్ ద చాట్ విత్ లీడ్స్ ఫామ్ ఇన్స్టెంట్ ఫామ్స్ ఇస్తాం. ఇది నో ప్రాబ్లం. మనకి ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆప్షనే ఇక్కడ. సో మనకి ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ ఇవ్వాలా వద్దా అన్నది, మనం ఏం చేస్తామంటే ఇక్కడ చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకుంటాం ఇవ్వాలా వద్దా అనేది. సో నేనేం చేస్తానంటే చాట్‌జీపీటీని అడుగుతా, క్వాలిటీ ఫిల్టర్స్ ఏమన్నా ఆప్షన్ టిక్ పెట్టాలా వద్దా ఏంటి. సో మనం మొబైల్లో కానీ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని అయినా సరే మనం అప్లోడ్ చేయొచ్చు. మనకు డైరెక్ట్ టైప్ చేసేది ప్రాబ్లం ఉంది అంటే మనం డైరెక్ట్ ఫోటో తీసి చాట్‌జీపీటీకి అప్లోడ్ చేస్తే దీని డీటెయిల్స్ ఇవ్వు అని మనం ఒక
అడిగితే మనం ఆటోమేటిక్ గా మనకి దాని డీటెయిల్స్ ఆ ఇమేజ్ ని బట్టి ఆ ఇమేజ్ లో ఎక్కడ ప్రాబ్లం మనం చూపిస్తే ఆటోమేటిక్ గా ఇస్తుంది అది. సో నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ రిలేషన్ అని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇక్కడ మనం ఫోటో యాడ్ చేస్తాం. ఈ యాడ్ చేస్తే మనకు చూపిస్తాను. నేనైతే ఇప్పుడు డైరెక్ట్ మొబైల్లో సెర్చ్ చేస్తున్నా. సో క్వాలిటీ ఫిల్టర్స్ అన్నది దీనివల్ల ఏంటంటే టిక్ మార్క్స్ వేసుకోవడం వల్ల కొన్ని ఫేక్ లీడ్స్ జంక్ లీడ్స్ తగ్గుతాయి అంతే. ఈ రెండు మనం పెట్టినా పెట్టకపోయినా ఇబ్బంది లేదు. పెట్టుకోండి, ఆప్షన్ గా ఉంది కాబట్టి. ఇక్కడ ఎస్ఎంఎస్ మనకి వస్తుంది, లేదా ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ మనకు అది ఇవ్వాలంటే దీన్ని తీసేసుకుంటాం. మనకి డైరెక్ట్ వాట్సాప్కి వస్తుంది కాబట్టి తీసేసుకోవచ్చు. ఇన్స్టెంట్ ఫాలోవర్స్ అనేది పెట్టుకోవచ్చు ఇక్కడ. సో రియల్ ఎస్టేట్ యాడ్స్ కి మాత్రం ఇది బెస్ట్ అని చూపిస్తుంది మనకి. లో అడిగితే నేను మొబైల్లో అడిగాను, ఫోటో నేను మొబైల్లో తీసుకొని అప్లోడ్ చేశాను కాబట్టి సో మొబైల్లో చూపిస్తున్నట్టే రిక్వైర్డ్ ఎస్ఎంఎస్ వెరిఫికేషన్ ఇది ఆన్లో ఉంది. లీడ్ సబ్మిట్ చేసినప్పుడు ఓటీపీ ఎస్ఎంఎస్ వస్తుంది, ఫేక్ లీడ్స్ తగ్గుతాయి. ఇది రియల్ ఎస్టేట్ వాళ్ళకి బెటర్. చాట్ చాట్ విత్ లీడ్ ఫామ్ ఇన్స్టెంట్ ఫామ్. లీడ్ సబ్మిట్ అయిన వెంటనే మెసెంజర్ లేదా ఇన్స్టాగ్రామ్ డిఎం ఓపెన్ అవుతుంది. మీరు డైరెక్ట్ గా చాట్ చేయొచ్చు మనం వాళ్ళతో చాట్ చేయాలనుకుంటే. సో వాళ్ళతో మనం చాట్ చేయాలి, వాళ్ళకి టైం ఉంది అన్నప్పుడు మనకి వాళ్ళ డీటెయిల్స్ ఓపెన్ అయితేనే ఇన్స్టాగ్రామ్ లోకి వస్తారు. మనకు కావాలనుకుంటే వాళ్ళతో చాట్ చేయొచ్చు, లేదంటే వదిలేయచ్చు. ఇక్కడ ఉందండి, ఇన్ఫర్మేషన్ విల్ స్టార్ట్ ఆన్ మెసెంజర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో మనకి ఇది చాట్ చేస్తాము వాళ్ళతో అనుకుంటే ఆప్షన్ పెట్టుకోండి, లేదంటే తీసేసుకోండి. మనకి చాట్ చేసే ఓపిక ఎవరికి మనకు వాట్సాప్కి వస్తుంది, వాట్సాప్ నుంచి మనం డైరెక్ట్ కాల్ బ్యాక్ చేస్తాం. చాట్ చేసి టైంపాస్ వేస్ట్ చేసుకోవడం వేస్ట్. సో ఇవి మనం ఆప్షనల్, ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ యాడ్ క్రియేటివ్ అని ఉంది. ఇక్కడ యాడ్ క్రియేటివ్ లో నా ఆల్రెడీ ఉన్నాయి చూపిస్తాను కాబట్టి సో ప్రాబ్లం ఏమి మనకి. సో నేను ఆల్రెడీ ఒక ఇమేజ్ అప్లోడ్ చేసిన కాబట్టి ఇలాగే చూపిస్తాను. నేను ఇది కూడా ఎడిట్ ఆప్షన్ లోకి వెళ్తాను, లేదు అంటే ఇక్కడ సేమ్ ఇలా ఎలా చూపిస్తుంది అంటే ఇక్కడ క్రియేట్ ఫాక్ డిస్క్రిప్షన్ ఇక్కడ మాత్రం యాడ్ చేయొద్దని ఇక్కడ సింగిల్ ఇమేజ్ ఆర్ వీడియో అని వస్తుంది అన్నమాట. సో ఇలాగా ఇక్కడ కూడా వస్తుంది, అది మన రికార్డింగ్ వీడియోలో ఉంది, చూపిస్తాను నేను. ఇక్కడ అంటే ఇవన్నీ ఆల్రెడీ నా సెలెక్ట్ అయి ఉండడం వల్ల సో నేను ఆఫ్లో డిలీట్ చేస్తాను ఇవన్నీ. రిమూవ్ మీడియా అనేది డిలీట్ చేస్తున్నాను. యాడ్ మీడియా ఇక్కడ తీసుకుంటున్నాను, యాడ్ మీడియా అన్నది ఇక్కడ సార్ ఇది ఎప్పుడు యాడ్ సార్ ఇమేజ్ లేదా సార్ యాడ్ యాడ్ మీడియా వీడియో. యాడ్ ఈ మీడియా యాడ్ క్రియేటివ్ ఇదో ఇక్కడ మనకి సార్ యాడ్ క్రియేట్. అడగండి సార్, అడగండి. యాడ్ క్రియేటివ్ ఎప్పుడు వస్తుంది, ఏ పేజీలో వస్తుంది సార్? ఇది సెకండ్ పేజీలోనా? ఇది ఫైనల్ అండి. ఫైన్. ఇన్స్టెంట్ ఫార్మ్స్ అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ థర్డ్ ఫేజ్ లో మనం ఉన్నాం. ఇది ఫైనల్ ఫేజ్. ఇందులో మనము ఫార్మ్ కంప్లీట్ చేసుకొని వచ్చినాం. ఇది ఫస్ట్ పేజ్ ఫస్ట్ ఇన్స్టెంట్ క్రియేట్ ఫార్మ్స్. ఒక్క నిమిషం సార్. సార్ ఫస్ట్ పేజ్ చెప్పండి సార్, చెప్పండి సార్. క్యాంపెయిన్ లో ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో ఆ వీడియో కానీ ఆడియో కానీ సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా అదే ఇవ్వాలి కదా క్రియేటివ్ యాడ్ లో మళ్ళీ. ఇప్పుడు మీరు చూపించండి. క్రియేటివ్ యాడ్ లో ఇక్కడ జస్ట్ మన ఇమేజ్ అప్లోడ్ చేసుకుంటాం కదా. క్రియేటివ్ యాడ్ లో ఇక్కడ మనం ఇన్స్టెంట్ ఫార్మ్స్ ఇందాక మనం ఫిల్అప్ చేసుకొని వచ్చాం కదా, ఇది అయిపోయిన తర్వాత
రిక్వైర్డ్ అవును ఎస్ఎంఎస్ సార్. వెరిఫికేషన్ ఓటీపీ. ఈ ఓటీపీ అనేది కూడా పెట్టుకోవద్దండి, మనకు ఓటీపీ వస్తుంది. ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇది ఆప్షనల్. ఈమెయిల్ అనేది అసలు లేదు, దాన్ని పెట్టదండి. నేను చాట్ చేస్తా, మెసెంజర్లోకి వెళ్ళి చాట్ చేస్తా, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చాట్ చేస్తా అనే ఆప్షన్ ఒప్పుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఇది కూడా ఓకే. ఆప్షనల్గా వదిలేయమని చెప్తున్నాను. మనకు ఓకే. చాటింగ్ చేసే డైరెక్ట్ మెసేజ్ మనం కాల్ బ్యాక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం. సో ఇవి ఓకే. అన్నీ అయిపోయిన తర్వాత ఇవేవి యాడ్ అవసరం లేదు కదా, క్రియేటివ్ అని ఉంటుంది. ఆటోమేటిక్. ఇవన్నీ సెట్ అయి ఉంటాయండి. సిఆర్ఎం అనేది కూడా మనకు ఓకే ఆటోమేటిక్గా వాట్సాప్ సిఆర్ఎం ఆటోమేటిక్ సెట్ అయిపోయి ఉంటుంది. సో సార్. ఇక్కడ యాడ్ ఇప్పుడు ఈ క్రియేటివ్ అని యాడ్ వస్తుంది ఇక్కడ. క్రియేటివ్ లో, అవును సార్, ఉమ్. ఇప్పుడు ఇందులో యాడ్ ఈ మీడియాలో యాడ్ యాడ్ ఇమేజ్ ఉంది కదా, ఇప్పుడు మనం ఇచ్చిన ఫస్ట్ ఏదైతే అవును. ఇచ్చామో క్యాంపెయిన్ అదే యాడ్ చేసుకోవాలా అంటున్నా. లేదు, క్యాంపెయిన్ ఏం లేదు, మనకి మన ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటాం కదా. ఓకే. 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 ఉమ్, ఉమ్. వీడియో వీడియో 1 మినిట్ లోపల అవును ఒక సార్, అది సార్. 40 సెకండ్ల 50 సెకండ్ల పెట్టుకుంటాం. మన వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నామా లేదా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నామా మన ఆప్షన్ అక్కడ. ఓకే సార్. ఓకే సార్. ఇక్కడ అప్లోడ్. ఈ అప్లోడ్లోకి వెళ్ళి మన ఇమేజ్ ఏదైతే ఉందో అది మనము అప్లోడ్ చేసుకుంటాం. మన డెస్క్టాప్లో ఉందా, మొబైల్లో ఉందా, మొబైల్లో చేసినప్పుడు కూడా మొబైల్లో నుంచి తీసేసుకుంటాం. మన ఇక్కడ మన ఇమేజ్ ఏదైతే ఉందో, సో నేను ఈ ఇమేజ్ ఏదో ఒకటి తీసుకుంటాను. ఆ ఇమేజ్ అన్ని ఇక్కడే ఉన్నాయి. నేను ఇమేజ్ అనేది తీసుకొని ఓపెన్ కొట్టేస్తా. ఓపెన్ కొట్టేస్తే మనకి ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తాయి మనకి, ఇవన్నీ నేను అప్లోడ్ చేసినవి. సో ఇలా వచ్చిన దాన్ని మనం ఏదో ఒకటి ఏదైనా తీసుకోవచ్చు మనం. సో నేను ఇది తీసుకుంటున్నా. నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఇస్తున్నా. నెక్స్ట్ క్లిక్ ఇవ్వగానే క్రాప్ వస్తుంది. ఇక్కడ క్లారిటీగా చూడండి, ఒరిజినల్ అలాగే ఉంది. ఇక్కడ వర్టికల్ హార్టిజెంటల్. సో ఇక్కడ ఆటోమేటిక్ సెలెక్ట్ అయినప్పుడు డిస్టర్బెన్స్ లేదు. లేదు అన్నప్పుడు 9:6 రేషియో తీసుకోవచ్చు, ఇది తీసుకోవచ్చు ఇక్కడ. సో ఇదేంటంటే ఇక్కడ క్రాప్ ఉంది కదా, డిస్టర్బ్ అవుతుందా మన తీసుకున్నటువంటి ఇమేజ్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్ కాదు. సో మనకు ఆటోమేటిక్గా ఇది సెలెక్ట్ చేసుకుంటుంది, మనం తీసుకున్న ఇమేజ్ని బట్టి దాన్ని బట్టి ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది ఏంటంటే మొబైల్లో చూసే వాళ్ళ కోసం, ఇది డెస్క్టాప్లోను ట్యాబ్లో చూసే వాళ్ళ కోసం, ఇది మన ఒరిజినల్ అవునా కాదా అని చెక్ చేపించుకోమని చెప్తుంది ఇది. సో మనం ఇలా అయిపోతుంది. ఇది కొన్ని దానికి అన్నింటి ఒరిజినల్ సెలెక్ట్ తీసుకుంటుంది, కొన్ని దానికి 9:6 లేదా ఈ రేషియోలో తీసుకుంటుంది. సో ఎలా తీసుకున్నా మనకి ఇబ్బంది లేదు, డోంట్ డిస్టర్బ్ ఇక్కడ. తర్వాత టెస్ట్, మనం ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ కొట్టేస్తాం. ఇది అయిపోయింది. సో ఒకవేళ ఇది వద్దనుకున్నాము, మనము వేరే యాడ్ తీసుకుందాం. మన అదే ఇప్పుడు మనకి అన్ని పైవే వచ్చింది, ఒరిజినల్ ఒరిజినల్ పైదే తీసుకున్నాము. సో ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వచ్చి చూపిస్తున్నా, డైరెక్ట్గా ఎలా సెలెక్ట్ అవుతుంది. యాడ్ ఇమేజ్లోకి వస్తాం. సో నేను అప్లోడ్ ఇమేజ్ ఆర్ వీడియో ఏదైనా తీసుకుంటా. ఇక నేను ఇది క్లిక్ చేస్తున్నా. సో కొన్నింటి యాడ్స్కు సో ఇలా అవుతుంది. కొన్ని యాడ్స్ చూపించే యాడ్ని బట్టి ఆటోమేటిక్గా ఫేస్బుక్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక్కడ ఇందాక మనకి ఒరిజినల్ అని వచ్చింది ఆ ఇమేజ్కు. ఈ ఇమేజ్కి వచ్చేసి రికమెండెడ్ అని కింద చూడండి 9:16 రేషియోలో తీసుకుంది. సో 1.9:1 రేషియోలో రికమెండెడ్గా తీసుకుంది. ఇది ఆటోమేటిక్గా ఇట్లా వచ్చినప్పుడు దీన్ని ఏం డిస్టర్బ్ చేయొద్దండి. ఇది క్రాప్ అయిపోయింది కదా, మొత్తం ఈ డిజైన్ ఇట్టుంది, ఇక్కడ క్రాప్ అయిపోయింది కదా అంటే, ఇది మొబైల్లో చూసేవాడికి మొత్తం మనం ఏ విధంగా యాడ్ చేసామో ఆ విధంగా మొత్తం కనిపిస్తుంది, క్రాప్ అనేది ఉండదు. సో ఇక్కడ తర్వాత మనము నెక్స్ట్లోకి వెళ్ళిపోతున్నాం. టెస్ట్ బాక్స్, ఇక్కడ టెస్ట్ ఓపెన్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ అయితే నేను ఆల్రెడీ ఇచ్చినది తీసుకుంది, నేను ఎడిట్లోకి వచ్చినా కాబట్టి తీసుకుంది. సో మనము మళ్ళీ ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఇంట్రోలో ఇచ్చినామో మనం ఇక్కడ ఉంటుంది, ఇక్కడ మనం పైకి వెళ్తే ఇక్కడ ఉంటుంది, మనం ఏదైతే ఇన్స్టెంట్ ఫామ్లో మనం ఫ్లిప్ చేసామో అదే ఉంటుంది. అదే ఇక్కడ మళ్ళీ కాపీ చేసుకుంటున్నాం. ChatGPT నుంచి అదే తీసుకొని ఇక్కడ వచ్చేస్తాం, ఇక్కడ కాపీ చేస్తాం. ఈ ప్రైమరీ టెస్ట్లోనూ కాపీ చేస్తాం. హెడ్లైన్ వచ్చేసి సేమ్ మనం ఫస్ట్ పేజ్లో ఏది ఇచ్చామో అదే ఇస్తాం. సో ఇక్కడ డిస్క్రిప్షన్ కూడా సేమ్
ప్రైమరీ టెక్స్ట్ అన్నా, పారాగ్రాఫ్ అన్నా, డిస్క్రిప్షన్ అన్నా సేమ్ మ్యాటరే ఇస్తాం. ఆ తర్వాత మనకి గెట్ కోడ్ కింద ఉంది. గెట్ కోడ్ బదులు మనం ఏమైనా ఇవ్వచ్చు. బుక్ నవ్ అని సబ్స్క్రైబ్ ఇవ్వద్దండి, అప్లై నవ్ పెట్టుకోవచ్చు. సబ్స్క్రైబ్ అన్నది ఆ, వేరే కాలేజ్ సంబంధించి ఏదైనా యాడ్స్ రన్ చేసినప్పుడు ఇంకోటి దానికి సంబంధించి సబ్స్క్రైబ్ చేసుకొని వస్తుంది. అవేం ఇవ్వద్దండి. మోర్ దాన్ గెట్ ఆఫరు, గెట్ ఇన్ టచ్, గెట్ కోట్, ఈ 3 మాత్రమే ఇచ్చుకోండి. బుక్ నవ్ ఈ 4 ఏదైనా ఇచ్చుకోవచ్చు మనం. ఇవి కొంచెం అట్రాక్టివ్ ఆప్షన్ అంతే. డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇవ్వద్దు. డౌన్లోడ్ అంటే వాళ్ళకి ఏమైనా డౌన్లోడ్ అవుతుందని వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. ఏం డౌన్లోడ్ కాకపోతే ఇదేదో ఫేక్ అనుకుంటారు. కేవలం ఈ 4 గెట్ ఇన్ టచ్, గెట్ ఆఫర్, గెట్ కోట్ కొడితే వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇది కంప్లీట్ అయిన తర్వాత గెట్ కోట్ అని అతను ఎవరైతే ఎంటర్ చేస్తారో, మీరు కూడా ఎంటర్ చేసింటారు మా యాడ్ రన్ అయినప్పుడు. గెట్ కోట్ అని ఎంటర్ చేసిన ఆటోమేటిక్గా మీ డీటెయిల్స్ అని మాకు వాట్సాప్కి వస్తాయి. ఆ తర్వాత ఇది కొత్తగా ఫేస్బుక్ నుంచి ఈ డిసెంబర్ మంత్ నుంచి వచ్చినది ఎన్హాన్స్మెంట్స్. ఇంతకుముందు కూడా ఉన్నది. కొన్ని మ్యూజిక్ యాడ్ కొన్ని ఆప్షన్ చేశారు. నేను గెట్ కోట్ అని అలాగే పెడుతున్నా. ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు ఈ 2 మాత్రమే ఉండేది. ఈసారి యాడ్ మ్యూజిక్, యాడ్ యానిమేషన్ అని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇవేమి మనం ఏం డిస్టర్బ్ చేయము, అలాగే వస్తాము. ఒకవేళ మనం వీడియో రన్ చేస్తే యాడ్ మ్యూజిక్, యాడ్ యానిమేషన్ అన్నది ఈ 2 రావు, ఆఫ్లోకి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్గా అవి. సో మనం ఇవి ఆన్ చేసుకున్నా, ఆఫ్లో పెట్టుకున్న సమస్య ఏం లేదు. మనం ఇదేంటంటే ఫేస్బుక్ నుంచి మనకు అదనపు ఫ్యూచర్గా ఇవి యాడ్ అవుతున్నాయి, మ్యూజిక్ను, యానిమేషన్. సో మనం ఏదన్నా చిన్న వీడియో, కామెడీ వీడియో చూస్తుంటాం, దాని కింద స్క్రోల్ అవుతుంది మన యాడ్ కానీ యానిమేషన్ వీడియో లాగా 5 సెకండ్స్ మాత్రం చిన్న స్క్రోల్ అయిపోతుంది. మీరు గమనించుంటారు ఫేస్బుక్లో ఏమన్నా మనం సంథింగ్ వీడియో 5 నిమిషాలు 10 నిమిషాలు కామెడీ బిట్ కానీ లేదా ఏదైనా మూవీ సంబంధించి ఏమైనా చూస్తున్నప్పుడు అవి మనకు చూపిస్తుంది. ఇక్కడ ఇవి మనకి పోయి అక్కడ చూపిస్తుంది, స్పాన్సర్డ్ అని చూపిస్తుంది. సో ఇక్కడ డన్ అని కొట్టేస్తాం మనం. సో ఇక్కడ మనకి ఇమేజ్ కూడా అప్లోడ్ చేసాం. ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఇక్కడ హెడ్లైన్ కరెక్ట్గా ఉంది. గెట్ కోట్ అని ఇచ్చాము. ట్రాకింగ్ ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి. సిఆర్ఎం, వెబ్సైట్ ఈవెంట్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోయి ఉంటాయి. ఇవేం డిస్టర్బ్ చేయం. ఈ యూఆర్ఎల్ ఉంది కదా, ఖాళీగా ఉంది కదా, నో ప్రాబ్లం. మనం ఆల్రెడీ ఫేస్బుక్ యూఆర్ఎల్ ఇచ్చినాం, అయిపోయింది కంప్లీట్. బిల్డ్ యూఆర్ఎల్ పారామీటర్ ఏం అవసరం లేదు, ఇక్కడ ఏమి ఇవ్వద్దండి, ఆల్రెడీ మనకి సెట్ అయిపోయి ఉంటాయి. దీన్ని ఏమి ఆప్షన్ మనం పెట్టాం. ఆ తర్వాత మనం పబ్లిష్ అని కొట్టేస్తాం. ఇక్కడ మనం ఇవన్నీ చెక్ చేసుకుంటాం. పైనుంచి ఒకసారి ఏమైనా ఉన్నాయా, ఫిలప్ చేయలేదా అని చెప్పేసి. ఒకవేళ ఏదన్నా ఎక్కడన్నా మనము మిస్టేక్ చేసినా లేదా ఖాళీగా వదిలేసి వచ్చినా కూడా మనకు ఆటోమేటిక్గా రెడ్ మార్క్స్ చూపిస్తుంది. మనం గమనించుకోకుండా ఆల్రెడీ మనం బయటకు వచ్చిన ఈ ఫైనల్ స్టెప్లో పబ్లిష్ అని కొట్టి ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మనకు మళ్ళీ ఆటోమేటిక్గా చూపిస్తుంది, పలానా చోట నువ్వు ఖాళీగా వదిలేసావు, ఫిలప్ చేయి అని చెప్పేసి మళ్ళీ ఆప్షన్ చూపిస్తుంది అది. సో మనం అప్పుడే మనం గ్రీన్ టిక్ పడిందా లేదా చెక్ చేసుకుంటే మళ్ళీ రావాలి. సో అట్లా డబల్ వర్క్ లేకుండా మనం ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీ, రిలేటెడ్ పేజీలు 3 పేజీలు ఫిలప్ చేసేటప్పుడు గ్రీన్ టిక్ పడినాయా లేదా చూసుకుంటూ వచ్చేస్తాం. సో ఇక్కడ పబ్లిష్ కొట్టేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నేను డిస్కార్డ్ డ్రాప్ అని కొడుతున్నా నేను, ఎందుకంటే నేను బడ్జెట్ పెట్టలేదు, ప్లస్ ఇది ఎగ్జాంపుల్ క్రియేటివ్ యాడ్ సెటప్ కాబట్టి. సో ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది ఆల్రెడీ నేను ఆఫ్ చేస్తే ఇందాక అది వెంటనే ఆప్షన్ దాన్ని పబ్లిష్ బటన్ మీద పడడం వల్ల మనకి ఆటోమేటిక్గా ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది. ప్రాసెస్ అన్నది 1 or 2 hours ఉంటుంది. తర్వాత యాక్టివ్ అని వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ బదులు యాక్టివ్ అని పడుతుంది. యాక్టివ్ అని పడినప్పుడే మన యాడ్ రన్నింగ్ లేకి వచ్చినట్లు. ప్రాసెస్ అన్నంత వరకు మన యాడ్ రన్నింగ్ లేకి రాలేదు. యాక్టివ్ అని వచ్చిన తర్వాత మనకి ఫేస్బుక్ అని యూజర్ ఛార్జెస్ కట్ అవుతాయి. ఎవరైనా లీడ్ ఎంటర్ చేస్తే లీడ్ అమౌంట్ కట్ అవుతుంది. మీరు ప్రాక్టికల్ కోసం ఫర్ డే 100 నుంచి 150 మాత్రమే ట్రయల్ చేయండి. మనకు అక్కడ లీడ్ రాకపోయినా ఏమి డిసప్పాయింట్ కానవసరం లేదు. లీడ్స్ వస్తే లేకపోతే లేదు. మనం ఏంటంటే ప్రాక్టీస్ కోసం 1 or 2 చేయండి. తర్వాత మీ బడ్జెట్ 300, 500 అనేది యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. రియల్ ఎస్టేట్ వాళ్ళైతే 500 పెట్టుకోండి. 1 లేదా 2 యాడ్స్ లీడ్ రావచ్చు, 1 రావచ్చు. సో మనం అది ఏ ఏరియాను డెవలప్మెంట్ ఏరియా చూపిస్తున్నాము, ఏ ఏరియాలో టార్గెట్ చేసాం, ఆ 2 కంపేర్ చేసుకొని లీడ్స్ ఉంటాయి. నేను హైదరాబాద్లో ఫ్యూచర్ సిటీ పెట్టుకొని నేను ఏ గుంటూరు, విజయవాడ టార్గెట్ ఫిలప్ చేస్తే పెద్ద గుంటూరు, విజయవాడ, హైదరాబాద్కి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే వస్తా, లేకపోతే మనం
హైదరాబాద్ చుట్టుపక్కల ఉండే వాళ్ళని టార్గెట్ చేసుకోవాలి. సో అక్కడ మనకి లీడ్స్ పెరుగుతాయి. సో నేను ఇది కూడా ఆఫ్ చేస్తున్నాను. ఈ ఇన్డ్రాప్ అని పడింది కాబట్టి నో ప్రాబ్లం, యాడ్ అయితే రన్ అవ్వదు. సో ఇక్కడ ఆఫ్ చేస్తున్నా. మనం ఆఫ్ చేసుకుంటే ఇంకా సేఫ్. ఇట్లా ఇక్కడ ఆఫ్ చేసుకుంటాం. అలాగే అక్కడ కూడా మనం ఇంకా డౌట్ ఉంటే యాడ్ సెటప్లోకి వస్తాం, యాడ్ సెర్చ్లోకి. ఇక్కడ కూడా ఆఫ్లోకి వచ్చేసినాయి లేదా చెక్ చేస్తుంటాం ఇక్కడ. సో ఇక్కడ కూడా ఆఫ్లోకి వచ్చేసినాయి. ఇన్డ్రాప్ట్ అనే ఉంది ఇక్కడ, పబ్లిష్ అవ్వలేదు. 100 రూపీ బడ్జెట్ ఏంటి ఇవన్నీ ఉన్నాయి. సో ఇది మొత్తం అంతా మనం యాడ్ సెటప్ చేసుకోవడం అనేది మొత్తం అంతా ఇది. సో మీకు ఏమైనా సార్ చిన్న చిన్న డౌట్స్ ఉంటే సార్ ఇది బిజినెస్ షూట్ లో కూడా మనకు కనిపిస్తుంది కదా, బిజినెస్ షూట్ యాప్ లో కూడా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం వేసిన యాడ్ అవన్నీ. బిజినెస్ సూట్ లో ఏముండదు. మన డీటెయిల్స్ బిజినెస్ సూట్ అంటే మన ఐడి ప్రూఫ్ అవన్నీ సెలెక్ట్ చేసుకొని దాంట్లోకి వెళ్ళిపోతాం. ఓకే పేజీ క్రియేషన్ లో వచ్చినప్పుడు బిజినెస్ సూట్ అన్నది మన ఐడి వేస్తాం, మనం ఫలానా బిజినెస్ చేస్తామని దానికి అక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మన ఐడి ప్రూఫ్ అప్లోడ్ చేస్తాం. అంతవరకే అది. సార్ ఇప్పుడు మనం ఇప్పుడు యాడ్ వేసాము, మనకి ఎంత వచ్చింది, ఎంత కాస్ట్ అయ్యింది, ఇవన్నీ కూడా సేమ్ ఇప్పుడు ఇందులోనే తెలుస్తుందా? ఇప్పుడు ఇప్పుడు మనం చూసిన ఇందులోనే దాంట్లో. ఓకే ఇందులోనే తెలుస్తుంది మనకి. ఇక్కడ రిజల్ట్ అని ఉంది కదా, అవును సార్. ఈ రిజల్ట్ లో కాదు, ఈ రిజల్ట్ లో ఇప్పుడు నేను ఆఫ్ లో పెట్టాను కాబట్టి అవి అవును అదే కాసేపు సార్, రావు. అదే సార్, అదే ఇక్కడ సార్. ఈ రిజల్ట్ లో ఈ రిజల్ట్ సో లో ఈ యాడ్ ట్యాక్స్ లోనే కనిపిస్తుంది ఈ రిజల్ట్స్ అనేది కూడా. ఇక్కడే, దీనికి సంబంధించి మొబైల్ యాప్ కూడా ఉంది. మనం ఓన్లీ ఈ పేజ్ ఒకటే ఓపెన్ అవుతుంది. మొబైల్ యాప్ మెటా అని కొడితే, మెటా యాడ్స్ అని అదే కొడితే కానీ ఈ సింబల్ తో వస్తుంది మొబైల్ యాప్. ఓకే సార్, ఓకే సార్. మొబైల్ యాప్ తీసుకొని కూడా మనం ఒకసారి ఈ ల్యాప్టాప్ మనం ఎండుతున్నది కాబట్టి మనం చెక్ చేసుకోవాలా, బడ్జెట్ అమౌంట్ అయిపోయింది నేను చూసుకోలేదు ఆఫ్ చేసుకోవాలా అన్నా కూడా మొబైల్ యాప్ తీసుకుంటే మన ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ అకౌంట్ చూపిస్తుంది. కంటిన్యూ మనం కొట్టేస్తే ఆటోమేటిక్గా మన ఫేస్బుక్ ఏదైతే ఉందో మన సెల్లులో ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటుంది. ఇదే ఓపెన్ అవుతుంది మనకు. దాన్ని ఓపెన్ చేయగానే ఇదే ఓపెన్ అవుతుంది. ఓకే సార్, ఓకే సార్. ఇక్కడ మనం ఆఫ్ చేసుకోవచ్చు, బడ్జెట్ చూసుకోవచ్చు. మొత్తం ఈ పేజీలో మనం ఏమేమి చూసుకోగలమో అవన్నీ చేయగలం అక్కడ. ఓ మెటా యాడ్స్ లోనే, మొబైల్లో అయితే మెటా యాడ్స్. మెటా యాడ్స్ అని వస్తుంది. ఓకే సార్, యాప్ సింగులర్ గా వస్తుంది, ఇది మాత్రమే వస్తుంది. ఓకే సార్, ఓకే. బ్లూ కలర్ టిక్ మార్క్ లో ఉంటుంది. ఈ మార్క్ కనపడకపోయినా బ్లూ కలర్ తోనే ఉంటుంది. మెటా యాడ్స్ అని బ్లూ కలర్, మనం పిరమిడ్ లాగా చిన్న సింబల్ వస్తుంది బ్లూ కలర్ లో ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మనకి క్లారిటీగా ఉంటుంది. మీకు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. మొబైల్లో కూడా చిన్న చిన్న ప్రాక్టీస్ అయితే అంటే మనకు మనం ఎప్పుడైతే ప్రతిసారి సిస్టమ్ ఉండదు కాబట్టి మొబైల్లోనే మనం చెక్ చేసుకొని ఏమైనా పాలప్ చేసుకునేటుంటే పాలప్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇది మీకు 2 అవర్స్ వీడియో లింక్ ఉంది. నేను డైరెక్ట్ అంటే డిస్టర్బెన్స్ లేకుండా ఇలాగే క్లాస్ రన్ చేసి చెప్పినది నేను బ్యాచ్ చెప్పిన వాళ్ళది. సో అది నేను షేర్ చేస్తాను. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు 2 అవర్స్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు జరిగినది కూడా నేను అది కూడా లింక్ చేస్తాను. డివైడ్గా చూస్తాను, డివైడ్ చూసుకొని కంటిన్యూటీ చూస్తాను, కంటిన్యూటీ చూసుకొని 1-2 మార్క్స్ చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్లో నాకు మెసేజ్ చేసినా ఓకే. ఫోటో తీసుకొని మీకు ప్రాక్టీస్ కోసం చెప్తున్నా. చాట్ జీపీటీలోకి అప్లోడ్ చేస్తే కూడా ఇక్కడ మన మొబైల్లోనే చాట్ జీపీటీ డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ కూడా ఈ ప్లస్ సింబల్ లేక వెళ్ళి మన ఫోటోని ఇమేజ్ అప్లోడ్ చేస్తే ఆ ఇమేజ్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఏం ప్రాబ్లం ఉంది, అక్కడ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి ఆటోమేటిక్గా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. సో నేను డైరెక్ట్ టైప్ చేసి ఇచ్చినా అదే ఇస్తా. నాకు కొన్ని ఐడియాస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ నాకు ఏదన్నా మీరు అడిగిన వెంటనే నాకు థాట్ రాకపోతే చాట్ జీపీటీలోకి నేను మీ ఇమేజ్ అప్లోడ్ చేసి దాన్ని క్లియరెన్స్ చేస్తాను అక్కడే. సో అది మీరు కూడా చేసుకోవచ్చు అని నేను చెప్తున్నా ఇక్కడ. ఇంకా ఏమైనా మాన్యువల్గా చేస్తే అర్థమైతే అన్నప్పుడు నేను ఖచ్చితంగా ఇస్తాను. ఇప్పుడు మనం ఇలా ఎలా చూపించామో అలాగే పలానా చోట ఎంటర్ చేయండి, పలానా చోట పలాంది టైప్ చేసి ఇవ్వండి అని చెప్పేసి నేను మాన్యువల్గా చేసుకుంటూ వస్తాను. సో అది కూడా మనం మీకు డౌట్ ఉంటే డౌట్ సెషన్ క్లాస్లో చెప్పేసుకుందాం. రేపైతే క్లాస్ ఉండదు, మీరు ప్రాక్టీస్ చేయండి. రేపు ఏమైనా చూద్దాము. ఈ రోజు రేపు ప్రాక్టీస్ చేయండి. డౌట్ సెషన్ మన్నాడు పెట్టి పెట్టుకుందాం. లేదు అంటే సండే దీనిపైన ఫుల్ డౌట్ సెషన్ 2 అవర్స్ కేటాయిస్తాం, 10 to 12. క్యాన్వా వీడియోస్ లో చిన్న డౌట్లు ఉన్నాయి సార్, నేను తర్వాత అడుగుతాను. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి అడుగుతాను సార్ మిమ్మల్ని. ఓకే, నాకు క్యాన్వాలో ఏమైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. లేదు అంటే పలానా చోట వీడియోలో చేసేప్పుడు నాకు
స్క్రీన్ షాట్ తీయడమే మేలు, నాకు డౌట్ ఎక్కడైనా క్లారిటీ అర్థమవుతుంది. లేదా ఎప్పుడన్నా కానీ మీకు ఫ్రీ ఉన్న టైంలో, ఒకవేళ నేను లంచ్ టైంలో కొద్దిగా ఫ్రీగా ఉంటే కనుక మీకు కాల్ బ్యాక్ చేసి మీకు చెప్తా. ఓకే సార్. ఓకే సార్. ఓకే మేడం. అంతేకాదు నేను క్లాస్ సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే డిస్కస్ చేద్దాం. లేదు సార్, లేదు సార్, బాగానే ఉంది సార్, క్లియర్గా ఉంది. ఏమైనా డౌట్ ఉంటే నేను మీకు 100% నేను చేస్తాను సార్ మీకు. అది సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మనకి ఇది మెటా సంబంధించి ఈ క్లాస్తో మొత్తం క్లోజ్ సార్ మనకి ఇక్కడ. సో తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం అడగండి. ఒక సండే రోజు మన వాళ్ళందరూ అడిగితే డౌట్ సెషన్ కోసము నేను డే టైం కేటాయిస్తా. 9:30 లేదా 10 నుంచి 12 వరకు కేటాయిస్తా. ఒక అర్ధగంట అటు ఇటు క్లోజ్ చేసుకుని మన డౌట్స్ ఏమైనా ఉన్నారో క్లారిఫై చేసుకుందాం అక్కడ. ఓకే, థ్యాంక్ యూ సార్. December 31st అందరూ ఎంజాయ్ చేయండి, కాకపోతే రోడ్ల మీద ఎక్కడ ఇబ్బంది పడద్దండి. హ్యాపీగా ఇంటికాడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.